ఆయన బలాన్ని ఈయన అనుభవాన్ని కలిపి ముందుకు తీసుకెళ్ళి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నా ఉన్నాడు. ఇది ఎవరి కోసం చేస్తున్నాడు? ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం చేస్తున్నాడా, లేకపోతే ఆయన కోసం చేస్తున్నాడా? ఏ రాజకీయ పార్టీ పెట్టినా అంతిమంగా వాళ్ళకి అధికారం ఉంది. అయినా సరే 10 సంవత్సరాల స్నేహం కొనసాగాలి, ఈ రాష్ట్ర పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా పార్టీ కార్యకర్తలని నా వాళ్ళని బలి చేసుకోవడానికి సిద్ధంగా లేను, అభిమానులు వస్తున్నారు, అది ఓట్ల రూపేణా రావటం లేదు, కాబట్టి మన ప్రయాణం సాగాలంటే ఇంకొక 30-40 సంవత్సరాలు జనసేన పార్టీ అనేది ప్రశ్నించే పార్టీ కాబట్టి, ప్రజల కోసం మనం ఉండాం కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన కదా ఆయన వెళ్తుంది. ఇలాంటి వాళ్ళు వచ్చేసి అభిమానులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, అది వాళ్ళు ఏమన్నా ఎట్లా తీసుకున్నా కూడా నాకు సంబంధించిన విషయం కాదు, మనం విశ్లేషించుకోవాలి కాబట్టి, మనకు సంబంధించిన విషయం కాబట్టి మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా అని ఆలోచించుకుంటే ఎంతో కొంత కీడే జరుగుతుంది కదా. అంటే మీరు ఇది చేస్తున్నందువల్ల దీనికి జనసేన పార్టీకి మేలు చేద్దామనే ఉద్దేశంతో మీరు వచ్చేసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు కదా. అంటే ఒక అజంప్షన్, ఇప్పుడు సపోజ్ ఇంకా వాళ్ళ పొత్తు ఖరారు కాలేదు, సీట్ల సంఖ్య కూడా మనకి తెలియదు, ఒక ఉజ్జాయింపుగా ఒక 15-20 జనసేనకి ఇచ్చారనుకుందాం, 175లో 15-20 పోను, మిగిలిన 160 లేదా 155 ఈ జనసేన డెవలప్మెంట్ ఫోరం కంటెస్ట్ చేస్తుందట. వాళ్ళు ఏంటంటే అసెంబ్లీకి కంటెస్ట్ చేస్తున్నారు, పార్లమెంట్ కూడా కంటెస్ట్ చేయాలని ఎంచుకున్నారు. ఈ కోనింటి పవన్ కళ్యాణ్ గారి జాతీయ జనసేన పార్టీ కూడా 175 అసెంబ్లీ సెగ్మెంట్లు కంటెస్ట్ చేస్తుందట. సరే, ఇది అంటే ఇది ఒక ప్రాక్సీ అనుకోవచ్చు. చాలామందికి అనుమానాలు ఉన్నట్టే ఇది ఖచ్చితంగా పాలకపక్షం దీని వెనకాల ఉందనే అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సో దాని సంగతి పక్కన పెట్టండి. బట్ దానికన్నా ఎక్కువ చేటు చేసేది జేడీఎఫ్ అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి, అవునా కదా? వాస్తవాన్ని అదే నేను చెబుతుంది. నేను పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా చెప్పుకున్నాడు శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న శ్రీనివాస్ గారు ఆ అడుగులు ఏ విధంగా వేస్తున్నారనే దాన్ని చూసుకుంటా ఉంటే ఈ తప్పటి అడుగులు అని చెప్పి నేను నిస్సందేహంగా చెప్పగలను, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. బట్ అంటే ఆయన కంటెన్షన్ ఏంటంటే ఈ 15-20 తీసుకుని 15-20 గెలిస్తే చంద్రబాబు గారు ఎప్పటికీ ఆయన ముఖ్యమంత్రిని చేస్తారు, అది అయ్యే పని కాదు కదా అని. ఇప్పుడు పొత్తులతోటి తీసుకుంటే అంటే వాళ్ళు ఒక ప్రామాణికం తీసుకోవాలి, ఎన్ని సీట్లు ఇస్తారనేది ఇంతవరకు వాళ్ళు కన్ఫర్మ్ అయితే చేసుకోలేదు కదా, దాన్ని వీళ్ళు ప్రామాణికంగా తీసుకోవాల్సిన పని లేదు కదా, ఈ రోజు వచ్చే గాలి వార్తలు పట్టించుకోవాల్సిన పని లేదు కదా. వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ముందు ఎన్నికల్లో పొత్తు కలిపినప్పుడు 2004లో ఎన్ని స్థానాలు తీసుకున్నారు, 2009లో ఎన్ని స్థానాలు తీసుకున్నారు, మరి ఈరోజు ముఖ్యమంత్రి ఎలా కాగలిగారు? తన బలాన్ని పెంచుకోవడం కోసం తను ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంలో ముందడుగు వేసుకుంటూ వెళ్తే పవన్ కళ్యాణ్ ఇస్తున్న ఎత్తుగడ అని ఆయన అనుకుంటున్నారు. ఆయన అదే విషయం ఆయన చెప్పాలి కదా కార్యకర్తలు. చూతారండి సమయం ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. మన జనసేన వాళ్ళందరూ కలిసి అంతర్గతంగా జరిగిన సమావేశంలో కూడా ఏం చెప్పారు, ఈ రోజు పరిస్థితి మేము ఇద్దరం కలిసి వెళ్తున్నాము, ఇష్టం లేనాడు బయటకు వెళ్ళండి అన్నాడు. ఇష్టం లేని బయటకు వెళ్ళండి, కానీ ప్రశ్నించే వాళ్ళని కోవర్లు అంటాం కరెక్ట్ కాదు కదా, అది తప్పే అయింది నిస్సందేహంగా. ఇప్పుడు ఆవేశం ఉండొచ్చు, భావోద్వేగం ఉండొచ్చు. ఇప్పుడు అభిమానులు అండి, ఇప్పుడు ఎవరికి ఉండే అభిమానులు అడుగుంటారు. మీకు ఆ మాటకు వస్తే ఆయన అంటున్న కోర్టులందరూ ఆయన సెంట్రల్ ఆఫీస్లోనే ఉన్నారు, బయట ఎక్కడ లేరు. బయట అభిమానులు ఆయన గుండెలో పెట్టుకుని చూసుకుంటారు. ఇప్పుడు ఒకటండి, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే వాసు గారు చాలా స్పష్టంగా క్షేత్రస్థాయిలో జనసేన సైనికులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలిసిపోయారండి. దానికి ఉదంతాలు మీకు పోయినసారి కూడా చెప్పాను నేను, ఉభయ గోదావరి జిల్లాలో చాలా స్పష్టంగా చూపించగలిగారు. అట్లానే గుంటూరు జిల్లాలో కూడా చూపించారు వాళ్ళు. జిల్లాలో అలాంటి పరిస్థితి లేదు, నేను ఒప్పుకుంటాను దానికి. కృష్ణా జిల్లాలో కొంచెం తెంపరతనంగానే తెలుగుదేశం పోతుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. మీ నోటీసులు కూడా ఉండుంటాయి కొన్ని. దానికి ఏంటంటే కారణం కూడా చెబుతున్నాను, ఈ పార్టీలోను ఆ పార్టీలోను వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయడం ఇష్టం లేని వాళ్ళు, వాళ్ళకి రేపు పొద్దున అభ్యర్థులుగా వాళ్ళు నిలబడలేకపోవచ్చు అనేవాళ్ళు, ఈ పొత్తును చెడగొట్టాలని చెప్పి భావించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసే ప్రయత్నాలు దీన్ని ఆంధ్ర రాష్ట్రానికి బలి చేయొద్దు అనేది నా ఉద్దేశం. సో ఈ అంశం పక్కన పెడితే యువగళం బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకున్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ. ఈయన కూడా వెళ్ళారు, మాట్లాడారు, వచ్చారు. ఇది లోకేష్ సంబంధించిన కార్యక్రమం. అందువల్ల నా పరిమితి నేను విధించుకుంటూ నేను ఇంతే క్లుప్తంగా మాట్లాడుతున్నాను చెప్పారు. అయిపోయిన తర్వాత ఉన్న పళాన అట్లా ఉండకుండా లోకేష్ గారు ఆ రకమైన స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా తప్పుడు సంకేతం పంపలా బయట మార్కెట్లో. అంటే ఇప్పుడు దాన్ని 2 రకాలుగా తీసుకోవాలండి. రేపు పొద్దున్న నాగబాబు గారిని పిలిచో లేకపోతే నన్ను పిలిచో మిమ్మల్ని పిలిచో ఎవరు ముఖ్యమంత్రి అంటే మన అభిప్రాయాలు ఎలా చెప్తాం? బట్ అక్కడ కంపారిజన్ తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమన్నారు, దేర్ ఇస్ నో అంబిగ్యూటీ, నిస్సందేహంగా చంద్రబాబు గారే ముఖ్యమంత్రి, ఆయన సమర్థత ఆయన అనుభవం దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు. పవర్ షేరింగ్ అనేది ది క్వశ్చన్ ఆఫ్ పవర్ షేరింగ్ డజంట్ అరైజ్ అన్నారు. ఇప్పుడు ఒక మొమెంటంలో ట్రావెల్ చేస్తున్నారు ఎవరు, జనసేన టీడీపీ. ఒక్కసారిగా అది బ్రేక్ అయిపోలా? బ్రేక్ ఏం కాలేదండి, అనుకున్నట్టు బ్రేక్ అయితే పడలేదు, అది మాత్రం వాస్తవం. వాళ్ళిద్దరూ ఆయన అలా మాట్లాడటం తొందరపడుతున్నావా కాదా చెప్పండి? తొందరపడతాను, కాకపోతే ఒక స్పష్టత ఇచ్చాడని కూడా ఎందుకు భావించకూడదు? వాళ్ళిద్దరు జరిగిన సంభాషణలో పవన్ కళ్యాణ్ గారు చెప్పలేకపోయారు, అతను స్పష్టత ఇచ్చాడని ఎందుకు భావించకూడదు? ఎందుకు చెప్పరు? పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకుంటే
ఖచ్చితంగా చెప్తారు. అదే చెప్పలేదు కదా, అతను స్పష్ట ఇచ్చాడని కూడా భావించవచ్చు కదా. అంటే రెండు కోణాలు, అంటే నేను మనం విశ్లేషణ